హరే కృష్ణ. మనం ఈరోజు 7th పాయింట్ 30 శ్లోక 40 శ్లోక భగవద్గీత 7 చాప్టర్ నుంచి తెలుసుకుందాం. 30 శ్లోక. త్రివిగుణమయీ భావైరేవి సర్వమిదం జగత్ మోహితం అభిజానాతి మామేభ్య పరమమవ్యయం. త్రిగుణాల మాయతో అంటే త్రిగుణాలంటే ఏంటివి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ త్రిగుణాల మాయతోనే సమస్త జీవులు అంటే సమస్త భౌతిక జగత్తు మోహం నందే బంధించబడుతున్నారు అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ప్రకృతి త్రిగుణాలకు అతీతుడు ఎవరు? భగవంతుడు. మళ్ళీ త్రిగుణాతీతుడైన భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు అనేది ఈ శ్లోక యొక్క వివరణ. 7.14 శ్లోక తెలుసుకుందాం. దైవీయేషా గుణమయీ మమ మాయా దురత్యయా మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అంటే మాయ ప్రకృతి త్రిగుణముతో కూడుకున్న అంటే ఈ దివ్యశక్తి మాయాశక్తి కూడా ఎవరిది? భగవంతుని యొక్క శక్తి, మాయాశక్తి కూడా. మరి దాటశక్యం కాంది అని భగవంతుడు చెప్తున్నాడు. ప్రకృతి త్రిగుణంతో కూడుకున్న నా దివ్యశక్తి మాయాశక్తి కూడా నిజంగా దాటశక్యం కానిది. కానీ ఎవరైతే అంటే భగవంతునికి భగవంతునికి మాత్రమే ఏవై ప్రపద్యంతే నాకు ఎవరు శరణాగతి అవుతారో మాయామేతాం అంటే మాయ నుంచి మాయను దాటగలుగుతారు అని భగవంతుడు చెప్తున్నారు. మరి జీవుడికి భగవంతునికి మధ్యలో ఎవరున్నారు? మాయాదేవి అంటే దుర్గాదేవి. ఈ దుర్గం దాటాలంటే ఎవరిని ఆశ్రయం తీసుకోవాలి? భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకోవాలి. ఈ భౌతిక జగత్తుకి ఎవరు సృష్టి స్థితి లయలు? అమ్మవారే చేస్తుంది, దుర్గాదేవే చేస్తుంది. మొత్తం అధిపతి ఎవరు? ఆమెనే. ఈ భౌతిక జగతి అధిపతి దుర్గాదేవి. మరి దుర్గాదేవిని అంటే దుర్గను అంటే ఈ మాయను దాటాలి అంటే ఎవరికి శరణాగతి అవ్వాలి? భగవంతునికి శరణాగతి అవ్వాలి. భగవంతుడు చెప్తాడు కదా, మాయ అధ్యక్షేణ ప్రకృతి సూయతే సా చరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అంటే ఆధ్యాత్మిక జగత్తులకు భౌతిక జగత్తులకు ఎవరు? భగవంతుడి సర్వం కదా. మరి ఈ భౌతిక జగత్ అధిపతి ఎవరు? ఈ సృష్టి స్థితి లయ సాధన శక్తి రేఖ ఛాయేన యస్య భువనాని విభర్తి దుర్గా. అంటే వీటికి మొత్తం ఈ భౌతిక జగత్తుకు మొత్తం అధిపతి ఎవరు? దుర్గాదేవి. మరి దుర్గం దాటాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుని ఆశ్రయించాలి. మరి దుర్గాదేవి ఎవరి కంట్రోల్లో ఉంది?